సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు పనులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి పరిశీలించారు. అధికారులను అడిగి పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకున్నారు. భూ నిర్వాసితులతో భేటీ ఆయన చర్చించారు. ఇక పునరావాసం విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బుధండాపూర్ రిజర్వాయర్, గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు, కానాయపల్లి, శంకర సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. త్వరలోనే అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామన్నారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆరోపించారు. మీడియా మిత్రులకి నమస్కారం. సారీ, మేము తొందరగా కూర్చోసి వస్తుంది. ఉదయం ఉద్దండాపురము, గట్టు లిఫ్టు, శంకర సముద్రం, నార్లాపూర్ పోయి నారాయణపేట రావడంలో కొంత లేట్ అయింది. ఇప్పుడు హెలికాప్టర్ లాస్ట్ టైం ఆఫ్ టేక్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత హైదరాబాద్ లో ఇంకో ప్రోగ్రామ్. నేను మీ ద్వారా ఇక్కడున్న గౌరవ ప్రజాపతి ద్వారా చాలా స్పష్టమైన హామీ ఇవ్వదలుచుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకి పాలమూరు రంగారెడ్డి స్కీమ్ పూర్తి చేస్తాము, కల్వకుర్తి లిఫ్టిగేషన్ స్కీమ్ పూర్తి చేస్తాము, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ స్కీమ్లు అన్ని విధాలుగా 100% పూర్తి చేస్తాము అని స్పష్టమైన హామీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి సొంత నేటివ్ మహబూబ్ నగర్ జిల్లాలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరి ద్వారా మహబూబ్ నగర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉదయం మేము పరిశీలన చేసిన దాంట్లో ఉద్దండాపూర్లో లిఫ్టిగేషన్ అది ల్యాండ్ అక్విజిషన్ విషయంలో సరే వెంటనే అంత అమౌంట్ చేయలేకపోయినా వచ్చే 6-7 నెలల్లో ఒక మీకు ఇన్స్టాల్మెంట్స్ గా మీ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్, మీ అమౌంట్ ఇచ్చేస్తాము. గట్టు లిఫ్ట్ పూర్తి చేస్తాము. రేలంపాడు రిజర్వాయర్ కి 4 టీఎంసీలు కానీ ఎక్కువ అని పెంచడానికి ప్రస్తుతం 2 టీఎంసీ లీకేజ్ అవుతుందో అది రిపేర్ చేసి దాని కెపాసిటీ పెంచే ప్రక్రియ ఇమ్మీడియట్లీ చేపడతాము. అక్కడనే గద్వాల్ కాన్స్టిట్యున్సీలోనే మరి 10, 15, 20 టీఎంసీలు ఎగ్జామిన్ చేసి స్టోరేజ్ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కూడా నిర్మాణం చేయబోతున్నాము. శంకర సముద్రం దగ్గర పరిశీలన చేసినాం. అక్కడ మీకు ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఆర్ కింద కావాల్సిన అమౌంట్ ఇచ్చి పూర్తిగా ఆ రాజీవ్ భీమా లిఫ్టిగేషన్ స్కీమ్ వేగవంతంగా వార్పులో పూర్తి చేస్తాము. అదేవిధంగా నార్లాపూర్లో మేము కొన్ని ఆ రిజర్వాయర్ కొన్ని విషయాలు చూసినాము. తప్పనిసరిగా ఆ విషయాలు అక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాము. అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు పాయింట్అవుట్ చేసిన ఈ కాలువలకి టెండర్ల విషయంలో వార్పులో మేము యాక్షన్ తీసుకుంటాం. సరే, మేము చెప్పినా చెప్పకుండా పాలమూరు రంగారెడ్డి స్కీమ్ విషయంలో గత ప్రభుత్వంలో 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా కొత్తగా ఆయకట్టు తీసుకురాలేదు. ఆ పెద్ద మనుషులు ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతున్నారు అర్థం కూడా కానీ ఒక్కెకరం కూడా ఆయకట్టు కొత్తగా తీసుకురాకుండా మేము 90% పనులు చేసిన ఉంటారు. అదేవిధంగా కల్వకుర్తి స్కీమ్ ఎప్పుడు మొదలుపెట్టి నువ్వు ఎందుకు పూర్తి చేయలే? నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ స్కీమ్స్ వాళ్ళ 10 ఏళ్ల హయాంలో ఎందుకు పూర్తి చేయలే? రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖని భీమా, కోయిల్ సాగర్ ఈ స్కీమ్స్ వాళ్ళ 10 ఏళ్ల హయాంలో ఎందుకు పూర్తి చేయలే? రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖని మరి అన్ని విధాలుగా నష్టం చేసింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మా అందరి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తొందరగా తీసుకొచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. యావత్ తెలంగాణ ప్రజానీకానికి తప్పనిసరిగా మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ప్రతి ఎకరాకి మరి నీళ్లు తీసుకొచ్చి సస్యశామలం చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ డెఫినెట్ గా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే నాట్ లెస్ దాన్ సుమారుగా 50-60 వేల కోట్లు ఖర్చు. 50 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టినది కేవలం 20% మాత్రమే. 22 అయినా కూడా ఇప్పుడే మనం చూడడం జరిగింది. ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి ఎన్నికల సందర్భంలో స్విచ్ ఆన్ చేసి పాలమూరు ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు మాట్లాడారు.
మరి జాతి కనిపించే చేస్తే నీళ్ళు రావాలి కదా. రెండవ లిఫ్ట్కే ఈ రోజున ఏదో నీళ్ళు పరిస్థితి లేదు. అంటే 2-3 సంవత్సరాలు అవుతాం. దానికి అవసరమైనటువంటి అడిషనల్ క్వాంటిటీ రివైజ్డ్ ఎస్టిమేట్ ఇప్పటిదాకా మంజూరు చేయలేదు. 3 సంవత్సరాల కింద మునిగినటువంటి కలవకుర్తి మోటార్లు ఇలా 5 మోటార్లు ఉంటే 3 మోటార్లు నడుస్తూ ఉన్నాయి. 2 మోటార్లు మునిగిపోయో కాలిపోయో 3 సంవత్సరాలు. ఈ రోజు కూడా రెస్టోర్ కాలే. వాస్తవం ఇదేనప్పుడు ఈ రోజున వీటన్నిటిపైన ఈ రోజున మీరు స్పష్టంగా ఉదయం నుంచి అన్ని కూడా ఒక్కొక్కటి చూస్తూ రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా కేఎల్ఐ కానీ బీమాకు సంబంధించి కానీ నెట్వర్క్ కానీ వీటన్నిటి సంబంధించిన పెండింగ్ వర్క్స్, ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇష్యూస్ ఉన్నవి, వీటికి సంబంధించిన కొన్ని శాంక్షన్స్ ఇచ్చేటివి, రకరకాల ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ మీరు త్వరగా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే గట్టుకు సంబంధించి కూడా నాయలపాడు రెస్టోరేషన్ కావచ్చు, గట్టు 20 TMC రిజర్వేషన్ కావచ్చు, అట్లాగే అలంపూర్కు సంబంధించినటువంటి రిజర్వేర్ అవసరం ఉంది. వాడలేదు. అట్లాగే కలవకుర్తికి సంబంధించి కూడా 25 సంవత్సరాలు 2005 మొదలు పెడితే 2024 అయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా కొన్ని చోట్ల ల్యాండ్ అక్విజిషన్స్ ఉన్నవి. తర్వాత లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది, రీసెంట్ సెంటర్ చేయాల్సిన అవసరం ఉంది, వర్షాలు రెస్టోరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. అచ్చంపేట సంబంధించి కూడా అచ్చంపేట గౌరవ శాస్త్రులు ప్రస్తావించడం జరిగింది. అలాగే లక్ష్మీదేవి చెట్టు కూడా చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో గతంలో ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం. అలాగే పిఆర్ఎల్ఐ కెనాల్ సంబంధించి కూడా అయితే పాలకొండకి సంబంధించి కూడా ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ లేవు. ఎందుకంటే నేను నిన్ననే చూసిన, ఈరోజు మార్నింగ్ విన్నా కూడా వీడియోలో, గత మెదక్ జిల్లా మాజీ మంత్రి మాట్లాడుతూ కూడా మేము 90% పూర్తి చేసినాము, ఈ ప్రభుత్వం వచ్చి 9 మాసాలు అయింది, మొదటిసారి వస్తామని ప్రస్తావించడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి వాస్తవం కాదు, సత్యం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ముందు వాస్తవ జిల్లా ప్రజలు రాష్ట్రంతో వినాలి తెలియాలి కూడా. రోజున 1 సంవత్సరం లోపల పూర్తి చేసుకొని పూర్తి చేసుకొని చెప్పడం జరిగింది. 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖ ఖర్చు పెట్టి కూడా పాలమూరు జిల్లా గురించి తెలంగాణ రాష్ట్రంలో పదే తెలంగాణ అంశం, ఎప్పుడు తెలంగాణ అంశాలు మాట్లాడినా పాలమూరు జిల్లా, వరంగల్ జిల్లా, ఆంధ్ర జిల్లా, ఆత్మకూరు జిల్లా అని మాట్లాడడం జరిగింది. మరి అయినా కూడా 1,80,000 కోట్ల నిధులు ఖర్చు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా 25 సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి కలవకుర్తి పూర్తి కాలే, భీమా పూర్తి కాలే, నెట్టపాటు పూర్తి కాలే, పోయినసారి పెట్టుకుంటి నెట్టపాటు మీద చేసింది లీక్ అవుతా ఉంది. అంటే మరి వాస్తవంగా ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే మెయిన్ కెనాల్స్ మాత్రమే మనకు 25 కోట్లు. వాస్తవంగా సబ్జెక్టు కరెక్షన్ ఈ రోజున అథారిటీ చెప్పగలుగుతారు. డెఫినెట్ గా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే నాట్ లెస్ దాన్ సుమారుగా 50-60 గత మెదక్ జిల్లా మాజీ మంత్రి మాట్లాడుతూ కూడా మేము 90% పూర్తి చేసినాము, ఈ ప్రభుత్వం వచ్చి 9 మాసాలు అయింది, మొదటిసారి వస్తామని ప్రస్తావించడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి వాస్తవం కాదు, సత్యం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ముందు వాస్తవ జిల్లా ప్రజలు రాష్ట్రంతో వినాలి తెలియాలి కూడా. రోజున 1 సంవత్సరం లోపల పూర్తి చేసుకొని పూర్తి చేసుకొని చెప్పడం జరిగింది. 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖ ఖర్చు పెట్టి కూడా పాలమూరు జిల్లా గురించి తెలంగాణ రాష్ట్రంలో పదే తెలంగాణ అంశం, ఎప్పుడు తెలంగాణ అంశాలు మాట్లాడినా పాలమూరు జిల్లా, వరంగల్ జిల్లా, ఆంధ్ర జిల్లా, ఆత్మకూరు జిల్లా అని మాట్లాడడం జరిగింది. మరి అయినా కూడా 1,80,000 కోట్ల నిధులు ఖర్చు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా 25 సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి కలవకుర్తి పూర్తి కాలే, భీమా పూర్తి కాలే, నెట్టపాటు పూర్తి కాలే, పోయినసారి పెట్టుకుంటి నెట్టపాటు మీద చేసింది
లీక్ అవుతా ఉంది. అంటే మరి వాస్తవంగా ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే మెయిన్ కెనాల్స్ మాత్రమే మనకు 25 కోట్లు. వాస్తవంగా సబ్జెక్టు కరెక్షన్ ఈ రోజున అథారిటీ చెప్పగలుగుతారు. ఇంజనీర్ డెఫినెట్ గా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే నాట్ లెస్ దాన్ సుమారుగా 50-60 వేల కోట్లు ఖర్చు. 50 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టినటువంటి కేవలం 20% మాత్రమే. 22 రాష్ట్రానికి అయినా కూడా ఇప్పుడే మనం చూడడం జరిగింది. ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి ఎన్నికల సందర్భంలో స్విచ్ ఆన్ చేసి పాలమూరు ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు మాట్లాడారు. జాతికి అంకితం చేస్తే నీళ్ళు కావాలి. రెండవ లిఫ్ట్కే ఈ రోజున ఏదో పరిస్థితి లేదు. అంటే 2-3 సంవత్సరాలు అవుతాం. దానికి అవసరమైనటువంటి అడిషనల్ క్వాంటిటీ రివైజ్డ్ ఎస్టిమేట్ ఇప్పటిదాకా మంజూరు చేయలేదు. 3 సంవత్సరాల కింద మునిగినటువంటి కలవకుర్తి మోటార్లు ఇలా 5 మోటార్లు ఉంటే 3 మోటార్లు నడుస్తూ ఉన్నాయి. 2 మోటార్లు మునిగిపోయో కాలిపోయో 3 సంవత్సరాలు. ఈ రోజు కూడా రెస్టోర్ కాలే. వాస్తవం ఇదేనప్పుడు ఈ రోజున సంబంధించి ఒట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ అన్న మనకు దానికి టోటల్ ఆయకట్టు ప్రపోజ్డ్ ఆయకట్టు ఇస్ ఆల్మోస్ట్ 1.33 lakhs. కానీ కన్ఫైన్ టు నాగర్ కర్నూల్ ఇట్స్ 40,000 acres అన్న. కానీ ఇప్పటిదాకా మనకు ఒక డిస్ట్రిబ్యూటరీ కూడా మనం ప్లాన్ చేయలేదు. దానికి అతి త్వరలో మీరు టైం షెడ్యూల్ టెండర్ చేస్తే బెటర్ అన్న. ఎందుకంటే మాది ప్రాజెక్ట్ రిజర్వాయర్ మాత్రం ఆల్మోస్ట్ 90% అయిపోతుంది అన్న. ప్లస్ అదేవిధంగా అదే సేమ్ ఒట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి దే ప్రపోజ్డ్ కెనాల్ ఫ్రమ్ రిజర్వాయర్ టు కేఎల్ఐ కెనాల్ కన్నా 3 kilometers ది. అది కూడా అతి త్వరలో చేస్తే మనకు ఆయకట్టు పెరుగుతుంది. ఇది ఒకటన్నా ఇంకా వేరే ఉన్నాయి కానీ